కలుగునుగాక. ప్రభుని యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి చదవబడిన ఈ కీర్తన మరి కోరహు కుమారులు, దేవుని సన్నిధిలో యాజకత్వం చేసే కోరహు కుమారులు రచించినది. అంటే దేవుని సన్నిధిలో పనిచేసే పాస్టర్గా పనిచేసే వాళ్ళు రాస్తారు. ప్రతిదినము అనేక మంది వారి దగ్గరకు వస్తూ చూస్తున్నప్పుడు దేవుని సన్నిధి యొక్క విలువేంటో వచ్చేవారందరికీ అర్థమయ్యే రీతిలో ఆ పరలోకమున దేవుని స్తుతిస్తూ రాసిన కీర్తన. మరి ఈరోజైతే కనుక మన పునరుత్థాన దినం, పరిశుద్ధ దినం, మీరు విశ్రాంతి దినం ఎలా అనుకున్నా పర్వాలేదు. మనమందరము కూడా ఈ రోజంతా కూడా దేవుని సన్నిధిలో ఉండేటట్టుగా ప్రపంచంలోని మరి విశ్వాసులైన వారందరూ కూడా దేవుని సన్నిధికి వెళ్ళటానికి ఆయత్తపడతారు. ఎందుకు వారందరూ కూడా దేవుని సన్నిధికి వెళ్ళటం వల్ల ఏం జరుగుతుందన్న సంగతిని గురించి మరి ఈ కీర్తన అయితే కనుక ఆయన రాశారు. 4వ వచనం దగ్గరికి వస్తే ఆయన ఒక మాట అంటున్నాడు. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు. ఎవరైతే కనుక దేవుని యొక్క మందిరంలో నివసించేవారుగా ఉంటారు, వారు దేవుని మందిరంలో ఎందుకు నివసిస్తున్నారనుకుంటే కనుక ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతించేవారుగా ఉంటారు. దేవుని సన్నిధిలో పెరిగిన వారు ఎవరైనా కానీ చిన్నప్పటి నుంచి ఎవరైతే కనుక దేవుని సన్నిధిలో ఉండటానికి ఇష్టపడతారో వారు నిజంగానే దేవునికి అయితే కనుక ఎంతో ప్రీతిపాత్రమైన వారుగా ఉంటారు. ఒకళ్ళ హన్న అనుకున్న ఒక ఆవిడ కనుక్కున్న కొడుకు పేరు సమూయేలు. దేవునికి మొక్కుబడి చేసుకున్నందుకు పాలు విడిచిన వెంటనే ఆ బిడ్డని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో యాజకునికి అప్పగించిందటండి. అతను దాదాపు 2 సంవత్సరాల వయసు నుంచే దేవుని సన్నిధిలో ఉండిపోయారు. ఆయన పెరగటం అక్కడే పెరిగాడు. కానీ జీవితం అంతా కూడా దేవుని సన్నిధికి అయితే కనుక అంకితం అన్నట్టుగా అయిపోయిందండి. ఆయన 2 సంవత్సరాల వయసు నుంచి ఆయన దేవుని సన్నిధిలో ఉన్నందుకు గాను ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరూ సంపాదించలేనంత ఒక గొప్ప పేరు ఆయన సంపాదించుకున్నాడు. ఆయనే ప్రజలకైతే ఒక యాజకుడిగా ఉన్నాడు, ఒక ప్రవక్తగా ఉన్నాడు, దేశానికి రాజుగా కూడా ఆయనే ఉన్నాడు. ఆయనే న్యాయాధిపతి. ఆయన ఏది చేసినప్పుడు కూడా ఆయన దేవుని సన్నిధిలో పెరిగినందుకు గాను ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా తలమానికంగా ఉన్నాడు ఆయన. కారణం దేవుని సన్నిధిలో ఆయన పెరిగినందుకు, ఎప్పుడూ కూడా అయితే కనుక దేవుని సన్నిధిలోనే ఉన్నందుకు దేవుడైతే కనుక అన్ని విధాలుగా ఆయన్ని తీర్చిదిద్దాడు. అందుకని దేవుని సన్నిధికి వెళ్ళటం వల్ల జరిగే మేలేంటో అన్న సంగతుల గురించే ఈ కీర్తన కోరహు కుమారులు వారు కూడా చిన్నప్పటి నుంచి కూడా వారసత్వంగా తమ తరతరముల నుంచి అయితే కనుక దేవుని సన్నిధిలో వారందరూ కూడా పాటలు పాడే డ్యూటీని వాళ్ళు నెరవేర్చే బాధ్యత వాళ్ళది. అందుకని వారు ఎప్పుడు రోజు చూస్తున్నప్పుడైతే కనుక దేవుని సన్నిధి యొక్క గొప్పతనాన్ని గురించి వాళ్ళైతే కనుక రాశారు. ఏమి అనుకున్నప్పుడు చూడక్కడ సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. వారికి ఎలా కనపడుతున్నాయంటే కనుక దేవుని సన్నిధి ఎంతో రమ్యంగా కనపడుతుంది. మన పిల్లలకి దేవుని సన్నిధి రమ్యంగా కనపట్ల. మీ వరకు వచ్చినప్పుడు కూడా దేవుని సన్నిధితో పోల్చుకుంటే కనుక ఎక్కడెక్కడో మనకి రమ్యంగా కనపడుతుంది. సినిమా థియేటర్లు మనకి రమ్యంగా కనపడతాయి, పేకాట క్లబ్బులు కూడా రమ్యంగా కనపడతాయి, మందమ్మే బార్ షాపుల దగ్గరకు వచ్చినప్పుడు కూడా రమ్యంగా కనపడే వాళ్ళు చాలామంది ఉంటారు. వేశ్యాగృహాలు రమ్యంగా కనపడుతున్నాయి చాలామందికి. లోకంలో అయితే కనుక విహార స్థలాలు, రిసార్ట్స్కి వెళ్ళి కనుక అక్కడ బాగుందనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మంచిదే అండి. వాళ్ళు మీరు ఏదైతే కనుక రమ్యం అనుకుంటున్నారో ఆ రమ్యమైన స్థలాలు మీరు తిరగండి, ఉంటుంది కదా. తర్వాత కొద్ది రోజుల తర్వాత దాని రిజల్ట్ ఉంటుంది కదా. మీరు ఏదైతే కనుక రమ్యం అనుకుని చెప్పి దేన్నైతే కనుక ఈరోజు దీన్ని అనుభవించడానికి మీరు ఇష్టపడుతున్నారో వాటి వద్దకు వెళ్ళినందుకు గాను తర్వాత ఒక ఫలితం ఉంటుందండి. మీరు ఎక్కడెక్కడ తిరిగారో దేవుని సన్నిధిని విడిచిపెట్టి తిరిగినందుకు వచ్చే ఫలం ఎలా ఉంటుందో మీరు చూతురు. కానీ అలా కాకుండా దేవుని సన్నిధిని రమ్యమైనదే నుంచి
లోకంలో ఉన్న వాటన్నిటికంటే కూడా దేవుని సన్నిధే గొప్ప అన్న సంగతిని గుర్తెరిగి ఎవరైతే కనుక దేవుని సన్నిధిలో ఉంటారో వారి జీవితం కూడా చూడండి ఒకసారి. ఎల్లప్పుడూ కూడా దేవుడినే అట్టి పెట్టుకున్న వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది? దేవుని సన్నిధిని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళి ఎక్కడెక్కడో తిరిగితే కనుక ఏం జరుగుతుంది? ఈ రెండింటికున్న వ్యత్యాసాన్ని మీరు కనుక చక్కగా గమనించగలిగితే మీరన్నా కనీసం పెద్దవారు అయ్యారు కదా, వయసు వచ్చిన వాళ్ళు మీరున్నారు, ఇప్పటికైనా కానీ గుర్తెరిగి దేవుని సన్నిధిని విడిచిపెట్టడం వలన, ఒకప్పుడు దేవుని సన్నిధిని పట్టించుకోకుండా ఎక్కడెక్కడో తిరగటం వలన కలిగిన నష్టం ఏంటో మీరు ఇప్పటికైనా అర్థం చేసుకుంటే కనీసం మీ పిల్లలకి, మీ మనుమరాండ్రకైనా కానీ ఆ దేవుని సన్నిధి యొక్క గొప్పతనం ఏంటో తెలియచెప్పండి. బ్రతుకు ఎలా ఉంటుందో తాత్కాలికంగా సుఖం వస్తుందండి, లోకంలోకి వెళ్తే కనుక సంతోషం కలుగుతుంది, థ్రిల్లింగ్గా ఉంటుంది. లోకంలో అయితే కనుక మీరు అనుకున్న రమ్యమైన స్థలాలు అయితే కనుక చక్కగా ఆటపాటలతో, అల్లరితో, కేకలతో చక్కగా ఉంటుందండి, తృప్తిగా ఉంటారు మీరు. ఈ సమయంలో అయితే కనుక హ్యాపీగా అనిపిస్తుందండి. కానీ తర్వాత వచ్చే ఫలితం, తర్వాత దానివల్ల మీరు పొందే పరిస్థితి ఎలా ఉంటుందన్నప్పుడు చేదు కదా. దానివల్ల వచ్చే ఫలితం అయితే కనుక చేదు కదా. ఏదో క్రికెట్ గ్రౌండ్లో తిరుగుతానో, సినిమా హాల్లో తిరుగుతానో, పేకాట క్లబ్బుల్లో తిరుగుతానో, బార్ షాపుల్లో తిరుగుతానో, వ్యభిచార గృహాల్లో తిరుగుతానో, లేకపోతే కనుక లోకంలోకి వెళ్ళి మరొక చోట అయితే కనుక ఏదో ఉల్లాసంగా ఉంటాను మీరు అనుకుంటున్నారంటే తాత్కాలికంగా ఆనందం అండి. ఈ ఆనందం కోసమే ఈరోజు కూడా చాలామంది ప్రయాసపడుతున్నారు. కానీ ఈరోజు ఆనందం ఒక సమయానికైతే కనుక ఎలా తీర్చుకోవాలో తెలియని దుఃఖంలోకి వెళ్ళిపోతారండి. ఆ దుఃఖం వచ్చిన రోజున మీ ఒంట్లో ఓపిక ఉండదో, దాని ఫలితం అనుభవించే రోజున ఒంట్లో శక్తి ఉండదు, రోగాలు సంక్రమిస్తాయి, జేబులో డబ్బులు అయిపోతే కుటుంబంలోని వారు కూడా కనీసం మీకైతే సహకారం అందించే పరిస్థితి ఉండదో, మీ మాట చెల్లుబాటు అయ్యే పరిస్థితి రాదు. ఆ రోజు అనుకుని వెనక్కి తిరిగి వెళదామనుకుంటే కనుక జరగదు. మళ్ళా వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటే కనుక కాలం వెనక్కి రాదండి. అప్పటికే మీరు చేసిన పనిని బట్టి అన్నిటి పోగొట్టుకొని ఒక విధంగా మనస్సులో కూడా నెమ్మది లేకుండా ఏడవలసిన పరిస్థితి వస్తుంది. మారండి, దేవుని సన్నిధి యొక్క విలువేంటో తెలుసుకోండి. ఆ దేవుని సన్నిధి అయితే కనుక భక్తులైన వారు చెప్తున్నారు రమ్యమైనది కదా అని. చూసే కన్నులను బట్టి ఉంటుందండి. ఏముంది, అక్కడికి వెళ్తే ఏదో పాటలు పాడతారు, ఏదో వాక్యం చెప్తారు, ఏదో ప్రార్థన చేస్తారు, కొద్దిసేపు కూర్చోటం బోరు. కొంతమంది అయితే కనుక బోరింగ్గా ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆ స్థలంలో కూర్చోటం, దేవుని సన్నిధికి వెళ్ళటం వలన నీకు బోర్ అనిపిస్తుందేమో, కానీ అందులో ఉన్న తీయదనాన్ని కనుక అర్థం చేసుకుంటే, ఆడ పలికేటప్పుడు కీర్తన గ్రంథంలో చెప్తున్నాడు, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. తినటం చేతనవ్వాలి కదా. తొలినాల్లో మనకి అర్థం కాదండి. చిన్నపిల్లలు కూడా ఏదైనా పదార్థం తినిపిస్తున్నప్పుడు, ఆహార పదార్థం తినిపిస్తున్నప్పుడు తొలినాల్లో వాళ్ళు కూడా దాన్ని అయితే కనుక ఇష్టపడరు, ఊసేయడానికి ప్రయత్నిస్తారు. కానీ కొన్నాళ్ళకి దాంట్లో ఉన్న శక్తి ఏంటో, బలం ఏంటో, దాని ప్రయోజనం ఏంటో తెలుసుకున్న రోజున చివరికైతే కనుక వాళ్ళే ఇష్టంగా తినే రోజు వస్తుందండి. ఈరోజు మీకు అర్థం కాకపోతే, ఎందుకంటే ఈరోజు అందరము కూడా దేవునికి దూరమైన బ్రతుకులు. మన చుట్టూ ఉన్న సమాజం దగ్గరికి వస్తే కనుక దేవుణ్ణి ఎప్పుడో మర్చిపోయారు. ఈరోజు పేరుకి దేవుడైన లేబుల్ తగిలించుకున్నారంటే ఏదో పెదాల మీద లిప్స్టిక్ చేసుకున్నట్టు ఉన్నారే తప్ప వాస్తవంగా ఈరోజు బ్రతుకుల్లో దేవుని గురించి ఎవరికి తెలియట్లా. ఆ దేవుని యొక్క రుచి అంటే మీరు తెలుసుకోండి. ఆ దేవుని వల్ల మనకు కలిగే లాభం ఏంటో తెలుసుకోండి. రేపటి దినాన ఆ దేవుడు మనల్ని అయితే కనుక తీసుకెళ్ళి ఆ పరలోకాన్ని గురించి మీరు ఆలోచించుకున్న రోజున ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిని అయితే కనుక మర్చిపోయే పరిస్థితి రాదు. ఈ కోరహు కుమారులు అయితే కనుక దాన్ని పరమార్థం తెలుసుకున్నారు. అందులో ఉన్న తీదనం వాళ్ళకి అర్థమైంది. అందుకని వాళ్ళు అయితే కనుక చెప్తున్నారు, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్ము చెల్లుతుంది. ఎప్పుడు వెళదామా దేవుని సన్నిధికి వాళ్ళు ఎదురు చూస్తారట. విలువ తెలిసిన వారికైతే కనుక దాంట్లో ఉన్న పరమార్థం అర్థమవుతుంది. దేవుని సన్నిధిలో మనకు కలిగే లాభం ఏంటో తెలిసిన రోజున, అక్కడికి వెళ్ళటం వల్ల మన జీవితానికి కలిగే సంతోషానందాలు ఏంటో తెలిసిన రోజున మనం ఎప్పుడు వెళదామా అని ఆసక్తిగా మనం ఎదురు చూస్తాం. తెలియనంతసేపు, దాని రుచి మనకు అర్థం కానంతసేపు, మన పిల్లలకి మనం తెలియచెప్పట్లా, వారు తినవలసిన ఆహార పదార్థాన్ని గురించి మన పిల్లల్ని బ్రతిమలాడో బుజ్జగించి ఏదోటి పెట్టట్లా. తొలినాళ్ళలో మీకు కూడా అలాగే ఉంది, మీకు పెట్టేవాళ్ళు ఎవరూ లేరు. ఈరోజు మీ బ్రతికైతే కనుక ఎదుగు అర్థం కాని పరిస్థితులు అయితే కనుక మన తల్లిదండ్రులు మనకు అంత అవగాహన లేని పరిస్థితిలో మన పెంచడం చేత తెలియకపోవచ్చు. ఈరోజు మీరైనా గుర్తుపెట్టుకుని మీ పిల్లలకి నేర్పించండి. ఈరోజు విలువ, ఈ పరిశుద్ధ దినం యొక్క విలువ ఏంటో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేసి వారందరూ కూడా దేవుని సన్నిధిలో ఉంటే కనుక వాళ్ళు బ్రతుకు కలిగే మేలేంటో చెప్పండి. ఓ గొప్ప సమూయేలు కంటే కూడా జీవించే జీవితం ఈ ప్రపంచంలో ఏది ఎక్కువ ఉండదండి. ఓ సమూయేలు ఎంతటి జీవితం అలా జీవించాడు అనుకుంటే చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధిలో ఉన్నాడు.
మీరు తీసుకెళ్ళి రీసెర్చ్ స్కూల్లో పెడేసినంత మాత్రం చేత, చిన్నప్పటి నుంచే వాళ్ళైతే కనుక స్కూల్లో గొప్పగా చదివించేంత మాత్రం చేత భవిష్యత్తులో వాళ్ళు మహానుభావులు అయిపోతారు మీరు అనుకోవద్దండి. అలా చదివి చివరికి పిచ్చెక్కైతే కనుక రోడ్ల మీద పడుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ లోకంలో మీరు చదివించే చదువులు వాళ్ళకి ఏదో ఒక ఉపాధి కొరకు మీరు ఏర్పాటు చేసే విధానాలు, బ్రతకాలి మనిషి బ్రతుకు తెరువు కోసం ఏదో ఉండాలి, తప్పు లేదండి. కానీ దాని కొరకే జీవితాన్ని అయితే కనుక పాడు చేసుకోకుండా మనిషి జీవితానికి పరమార్థం వెతికేటట్టుగా ప్రతి మనిషికి కూడా దేవుడైతే కనుక అత్యవసరం మన సంగతిని గుర్తెరిగి ఆ దేవుని వెతకటానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించారు. ఇగో ఈరోజు యొక్క విలువ అదే కదా అని ఎందుకన్నాడు చూడండి, జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. ఎవరిని దర్శించాలట? జీవము కలిగిన దేవుడు. లోకంలో మనుషులు ఉన్నారండి, ఇవన్నీ కూడా చచ్చిపోయిన శవాలు, పలకరిస్తున్నారన్న పేరే తప్ప అందులో జీవం లేదు. ఎవరి మాటలోనూ ఈరోజు యథార్థత లేదు, ఎవరి మాటలో కూడా నిజం లేని పరిస్థితులు ఈరోజు బతుకుతున్నాం. అందరూ మోసగాళ్ళే, అందరూ అబద్ధం ఆడేవాళ్ళే, పైకి మాత్రం నవ్వుతూ ఉంటారు. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించే బ్రతుకులని ఈరోజు ఎక్కువ ఉన్నాయి. ఇలాంటి మనుషుల మధ్యన ఉండి మనం కూడా శవాలాగానే ఉన్నాం. నేర్చుకుంటున్నాం కదా, లోక మర్యాద అంటారు, లౌక్యం. ఎదుటివాడు అబద్ధం ఆడుతూ పైకి నవ్వుతున్నప్పుడు మనకు కూడా ఏం మాట్లాడాలి? ఎదుటివాడైతే కనుక వాడు మోసం చేస్తారనే సంగతి తెలిసినప్పుడు మనం మాత్రం ఏం చేస్తాం? మనం కూడా మోసం చేయాల్సిందేగా. ఎదుటివాడు అబద్ధం ఆడుతానని తెలిసినప్పుడు, అంత క్లియర్గా కనపడుతున్నప్పుడు మనం కూడా అబద్ధమే ఆడతాం. ఈ ఒకరిని చూస్తూ ఒకరైతే ఈ రోజైతే కనుక సత్యం లేని బ్రతుకులో, చివరికి మనుషుల్లో జీవం లేని బ్రతుకులు అయితే కనుక ఉన్నారు. పలకరించేటప్పుడు కూడా ఆ పలకరింపులో కూడా జీవం లేదు. ఈరోజు ఎదుటివారిని చూస్తూ నవ్వుతున్నారంటే కనుక పలకరింపుతో చిరునవ్వుతూ ఉండాలి కదా, ఆ నవ్వులో కూడా ఈరోజు యథార్థత లేకుండా ఏదో మెకానికల్గా జీవం లేని నవ్వు, జీవం లేని నవ్వునైతే కనుక ఈరోజు నవ్వుతున్నారు. ఎందుకంటే అవతల వ్యక్తి జీవం లేదు కాబట్టి నేను అలాగే ఉన్నాను. ఏదో కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టుగా ఒకరిని చూసి ఒకరు నేర్చుకునే పరిస్థితులు ఈరోజు ఉన్నారు. కానీ యథార్థవంతుడిని దేవుని దగ్గరికి వెళ్ళండి. అప్పుడప్పుడు మీరు మనుషులన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మనం దేవుని పిల్లలమన్న సంగతిని గుర్తుపెట్టుకోండి. ఆ దేవుని దగ్గరికి వెళ్తే కనీసం మనమైతే కనుక అప్పుడప్పుడు కానీ రీఛార్జ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మనుషులతోనే మనం సావాసం చేస్తే కనుక చివరికి ఆ మనుషుల వల్లే మనం కూడా మట్టిలో కలిసిపోతాం. కానీ మనం దేవుని పిల్లలమన్న సంగతిని గుర్తెరిగి ఆ దేవుని సన్నిధికి వెళ్ళి మనం జీవం పొందుకున్న రోజున, రేపటి దినాన ఈ లోకయాత్ర ముగించిన రోజున ఆ దేవుని సన్నిధికి తిరిగి చేరటానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అక్కడ పలికేటప్పుడు అన్నాడు, ఎవరైతే కనుక దేవుని సన్నిధిని ప్రేమించేవారుగా ఉంటారో, ఎవరైతే కనుక దేవుని మందిరం ముందు నివసించేవారుగా ఉంటారో వారు ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తారట? వారు నిత్యము కూడా దేవుణ్ణి స్తుతించేవారుగా ఉంటారు. ఆ స్తుతించే వారికి ఏం జరుగుతుంది అనుకున్నప్పుడు 5వ వచనం చెప్తున్నాడు, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు కదా. దేవుని వలన బలము పొందేవాడు. ధనము వలన బలం ఎప్పటికీ నిలవదండి. మీరు డబ్బు సంపాదించి మీరు బలవంతులు అయితే అవ్వచ్చుగాక, కానీ అది ఎప్పటికీ నిలవదండి. మీరు ఏదో ఎక్సర్సైజ్ చేసిన కండలు పెంచితేనో, లేకపోతే కనుక లోకంలో పదవులు ఉద్యోగాలు సంపాదిస్తేనో 10 మంది మనుషుల్ని వెనకేసుకుంటే కనుక వచ్చే బలం తాత్కాలికమైన బలం. అది ఎప్పుడు కూడా ఉండదో, ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోద్దో కూడా తెలియదు. మీ చుట్టూ ఇవాళ 10 మంది చేరి భజన చేస్తున్నారనుకుంటే ఆ భజన చేసేవాళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టి ఎప్పుడు వెళ్ళిపోతారో కూడా క్లియర్గా చెప్పలేం. అందుకని లోకంలో మనుషుల వలన కలిగే బలం తాత్కాలికం, ఇది నిజం కాదు. దేవుని వలన పొందే బలం అది ఎప్పటికీ ఉంటుంది. దేవుని వలన నువ్వు పొందుకునే బలం నమ్మదగినదిగా ఉంటుంది. నిన్ను ఎప్పటికీ మోసం చేయడే దేవుడు. ఆయన వాగ్దానం ఇచ్చినవాడు, నమ్మదగినవాడు. నువ్వు ఎప్పటికీ కూడా ముదిమి వచ్చే వరకు కూడా ఆయన అయితే నిన్ను ఎత్తి పట్టుకునేవాడు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా నిన్ను తన సన్నిధికి చేర్చుకునేవాడు. అలాంటి దేవుని సన్నిధిని చూడాలన్న ఆనందంతో మనమందరము కూడా నేటి దినమంతా కూడా ఆ దేవుని యొక్క ఆలాపనతో జీవించడానికి, ఆయన కృపకు మనమందరం కూడా పాత్రులు కావటానికి, లోకంలో ఉన్నంతసేపు కూడా ఆయన అనుగ్రహించే సంతోషానందాలను మనం పొందుకోవటానికి, రేపటి దినాన క్షేమముగా మనందరం ఆ పరలోకం చేరుకోవటానికి మనమందరం కూడా ప్రయత్నిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.